Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ బడ్జెట్ పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన లిస్ట్లో 5th వెహికల్ వచ్చేప్పటికి ట్రయంఫ్ స్పీడ్ 400 4 wheels liquid cooled 398cc BS 6.2 DOS ఇంజిన్ తో లభిస్తా ఉంది. 40 PS పవర్ 37.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉందన్నమాట. పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు చాలా బాగుంది. ఆల్రెడీ ఈ వెహికల్ మీద నేను డెడికేటెడ్ గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా ట్రయంఫ్ స్పీడ్ 400 కొనుక్కోవాలి అనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 వెహికల్స్ లో హైయెస్ట్ టార్క్ ఈ వెహికల్ లోనే ఉంది. సో మీరు లాంగ్ వెళ్దాం అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కి వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫార్మ్ చేస్తా ఉన్నాయి నేను రైడ్ చేసినప్పుడు. 790 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. సింగిల్ సీట్ అనమాట. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారనమాట. బ్యాటరీ అయితే చాలా వరకు సేవ్ అయింది. అలాగే నైట్ టైం విజిబిలిటీ కూడా బాగానే ఉండిద్ది. స్లిప్పర్ క్లచ్ ఉంది, హజార్డ్ లైట్స్ అయితే ఉన్నాయి, ఇమోబిలైజర్ అయితే ఉంది. అలాగే రైడ్ బై వైర్ టెక్నాలజీ లాంటి ఫీచర్స్ అయితే స్పీడ్ 400 ఉన్నాయని చెప్పుకోవచ్చు. మైలేజ్ ఎంత ఇస్తుంది బ్రో అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట. ఇది 400cc DOS ఇంజిన్ కాబట్టి 25 to 30 km మధ్యలో మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. టాప్ స్పీడ్ అయితే ఈజీగా 160 అయితే వెళ్ళగలదు. మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి టాప్ స్పీడ్ అయితే ఉంటుంది కాబట్టి 150 నుంచి 160 మధ్యలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్పీడ్ 400 నుంచి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 2,93,000 రూపీస్ అయితే ఉందన్నమాట. ఆల్మోస్ట్ 3 lakhs లోపే మీకు 400cc వెహికల్ అయితే లభిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 80,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. మన లిస్ట్లో 4th వెహికల్ వచ్చేప్పటికి హీరో మ్యావిక్ 440 2 wheels ఆయిల్ కూల్డ్ 440cc SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 27 PS పవర్ 36 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉంది. 400cc కదా, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండిద్ది అనుకుంటారు. హీరో వెహికల్స్ బ్రో, మెయింటెనెన్స్ అయితే మనకి ఏమీ ఉండదు. ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి. అలాగే మనకి బ్రేక్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. ఈ వెహికల్ మీద కూడా నేను డెడికేటెడ్ గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ 320 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేసిద్ది అనమాట. సో బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే నేను రైడ్ చేసినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. హీరో వాళ్ళు ప్రైస్ కట్ చేయడానికి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ తీసుకురాకుండా టెలిస్కోపిక్ సస్పెన్షన్ తీసుకొచ్చారు. ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ ట్విన్ షాక్స్ అయితే ఇచ్చారు. సో హెవీ పర్సన్స్ కూర్చొని ఈ వెహికల్ మీద వెళ్తున్నా సరే బాగా పెర్ఫామ్ చేయడానికి మనకి అలా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కొద్దిగా రెట్రో స్టైల్లో చూస్తానికి యూనిక్ గా అయితే ఉండిద్ది అనమాట. టైర్స్ కూడా మంచిగా ఇచ్చారు. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. వీళ్ళు టైర్స్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. 803 mm సీట్ హైట్ అనమాట. మినిమం 5.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేసినట్టుగా వాళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ లో కూడా అన్ని LED లైట్స్ అయితే ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్, నావిగేషన్ ప్లస్ బ్లూటూత్ అయితే ఉంది. అలాగే మనకి స్లిప్పర్ క్లచ్ తో లభిస్తా ఉంది. ఎమర్జెన్సీ SOS అయితే ఉంది. హజార్డ్ లైట్స్, USB ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్స్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే 440cc ఇంజిన్ కాబట్టి ఖచ్చితంగా మీరు తక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలి బ్రో. 30 km అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా స్లోగా రైడ్ చేస్తే 35 వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,85,000 రూపీస్ అయితే ఉంది. కొన్ని షోరూమ్స్ లో ఒక 5,000 రూపీస్ అటు ఇటుగా ఉండొచ్చు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్ కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 80,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఏంటి టాప్ స్పీడ్ చెప్పలేదు అనుకుంటున్నారా? 140+ అయితే ఈజీగా వెళ్ళిద్ది. మన లిస్ట్ లో 3rd వెహికల్ వచ్చేప్పటికి హుస్క్వర్నా విట్పిలియన్ 250 4 wheels లిక్విడ్ కూల్డ్ 249.7cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 31 PS పవర్ 25 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేశారనుకోండి, స్ట్రీట్ లో తిరిగేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేస్తారనమాట. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అంతా బాగుండిద్ది అని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్ గా అయితే ఉండిద్ది. బ్రేక్స్ కూడా చాలా మంచి బ్రేక్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ 320 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 43 mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనో షాక్, ఇవన్నీ మీకు టాప్ నాచ్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఇచ్చారు. ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట ఈ వెహికల్ ఇంక్లూడ్ చేశారు. అలాగే మీకు 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. 5 inches LCD కన్సోల్ అనమాట. బ్లూటూత్ ఉంది. నావిగేషన్ అయితే ఈ కన్సోల్ మీకు చూపిస్తా ఉండిద్ది. రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సూపర్ మోటో ABS అయితే ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉంది. హజార్డ్ లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తా ఉంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 30 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్
వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,67,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 50,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా డౌన్ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. 250cc బడ్జెట్లో మీకు ఇన్ని ఫీచర్స్తో లభించే ఏకైక వెహికల్ హుస్క్వర్నా విట్పిలియన్ 250. మన లిస్టులో సెకండ్ వెహికల్ వచ్చేప్పటికి రీసెంట్గా లాంచ్ చేసిన బజాజ్ పల్సర్ NS 400Z 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 373.2cc BS 6.2 DOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 40 PS పవర్ 35 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉందన్నమాట. డ్యూయల్ ఛానల్ ABS, పెరిమీటర్ చాసిస్, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, రేడియల్ టైర్స్, మొత్తం LED లైట్స్, అలాగే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్, స్లిప్పర్ క్లచ్, ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, బ్లూటూత్ ప్లస్ నావిగేషన్, ఛార్జింగ్ సాకెట్, రైడ్ బై వైర్ టెక్నాలజీ లాంటి మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్ లో ఉన్నాయన్నమాట. ఈ వెహికల్ మీద కూడా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మన వీడియో చెక్ చేయండి. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 150+ అయితే వెళ్ళిద్ది. మైలేజ్ విషయానికి వస్తే 25 నుంచి 30 కిలోమీటర్ల లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి పర్చేస్ చేయండి. ఇంకా ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,30,000 మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 80,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా మన లిస్ట్ లో ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ నెంబర్ 1 వెహికల్ వచ్చేప్పటికి బజాజ్ పల్సర్ NS 200 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 199.5cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 24.5 PS పవర్ 18.7 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉందన్నమాట. 200cc లో ఇంత పవర్ అండ్ టార్క్ జనరేట్ చేసే బడ్జెట్ లో ఏకైక వెహికల్ NS 200 అని చెప్పుకోవచ్చు. చాలా మంది పర్చేస్ చేస్తారనమాట. ఇంకా ఈ వెహికల్ కి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే పెరిమీటర్ చాసిస్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేసిద్ది. ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ ప్లస్ నావిగేషన్ కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసిద్ది. అలాగే ఫ్రంట్ 100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఉందన్నమాట. ఇట్లాంటి డీసెంట్ ఫీచర్స్ తో మీకు బజాజ్ పల్సర్ NS 200 అయితే లభిస్తూ ఉంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130+ అయితే వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 35 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,95,000 రూపాయలు అయితే ఉందన్నమాట. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే కనీసం 50,000, 60,000 ఆ మధ్యలో అయితే పే చేస్తే NS 200 అయితే మీకు ఇచ్చేసేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన టాప్ 5 బెస్ట్ బడ్జెట్ పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్స్. వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి, నాకు అర్థమైంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.